జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 93 శుకునికి వ్యాసుల వారు చెప్పినటువంటి కాల ప్రమాణములు. శుకుడు వ్యాసమహర్షి యొక్క కుమారుడు, ఉత్తముడు. ఇద్దరు కూడా ఉత్తములు. ఆంగ్లంలో ఏ వర్ది సన్ ఆఫ్ ఏ వర్ది ఫాదర్ అని అంటారు. వైశంపాయన మహర్షి కాల ప్రమాణముల గురించి వ్యాస మహర్షి సుఖ మహర్షికి చెప్పిన విధము ఈ విధంగా చెప్పారు భీష్ముల వారు. నాకది చెప్పరా అని అడిగాడు జనమేజయ మహారాజు. రాజన్, చెబుతాను వినండి చెప్తున్నారు భీష్ముల వారు. ఒకనాడు సుఖ మహర్షి తన తండ్రి వారైనటువంటి వ్యాసుల వారి పాదాలను సృజించి నమస్కరించి, మహర్షి, నాకు కాల ప్రమాణం గురించి చెప్పరా, పంచ ప్రాకారములతో ఉన్నటువంటి విషయాలను నాకు బోధించ ప్రార్థన అని అడిగాడు కుమారుడు తండ్రిని. ఓ జ్ఞాని, ఋషి, మహాత్ముడు నీవు కూడా సాంబశివుని వరం వల్ల నాకు కుమారునిగా జన్మించిన ఋషి, నీవు గొప్పవాడివి పుత్ర. సుఖ మహర్షి, చెబుతాను, నువ్వు అడిగిన దానికి విను. సుఖముని కాలములకు, సర్వకాలాలకు, భూతాలకు ఆధారమైన ఒక గొప్ప మహా తేజశక్తి ఉన్నట్లుగా బయటికి కనిపిస్తుంది. కానీ ఆ గొప్ప తేజశక్తి ఈ కాలములతో సంబంధం లేకుండా అంటనట్లుగానే ఉంటుంది. ఈ కాలంలో ఏ కాలంలో కానీ భూతాలతో కానీ ఆ మహా తేజశక్తి సంబంధం కలిగి ఉండదు. వాళ్ళు చేసే పనులకు ఆ మహాశక్తికి సంబంధం ఉండదు. పుత్ర, నీవు అడిగిన కాలం గురించి చెబుతున్నాను, వినుము. 18 నిమిషాలు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 360 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తముల కాలము ఒక అహోరాత్రము అవుతుంది. అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి అహోరాత్రము. ఇట్లాంటి అహోరాత్రములు 30 గడిస్తే ఒక నెల అవుతుంది. 2 నెలలు లేదా 2 మాసములు కలిసి ఒక ఋతువు అవుతాయి. ఇలాంటి 6 ఋతువులు గడిస్తే ఒక సంవత్సర కాలం అవుతుంది. పుత్ర, 3 ఋతువులను కలిసి ఒక ఆయనము అంటారు. ఇలాంటివి 2 ఆయనములు, ఉత్తరాయణము దక్షిణాయనము కలిసి ఒక సంవత్సరం అవుతాయి. ఇలా ఉత్తరాయణము దేవతలకు పగలు కాగా దక్షిణాయనము దేవతలకు రాత్రి అవుతుంది. ఇలా 2 ఆయనములు రాత్రింబవులుగా దేవతలకు అవగా ఒక సంవత్సరం మానవులకి, దేవతలకు ఒక దినము. దేవతలు ఉత్తరాయణాన్ని అగ్ని అని, శుక్లమని, దక్షిణాయనాన్ని కృష్ణాని, ధూమము అని అంటారు. దేవతలకు ఇష్టమైనది ఉత్తరాయణ కాలం, ఎందుకంటే అది వారికి పగటి కాలము గనుక. పుత్ర సుఖ, మానవులకు ఒక నెల రోజులు గడిస్తే పితృదేవతలకు ఒక రోజు అవుతుంది. మానవులకు ఒక సంవత్సరం గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రము గడుస్తుంది. ఇక చాతుర్యుగాల గురించి చెబుతాను, విను. దేవతలకు చెందిన 12,000 దివ్య సంవత్సరములు, మానవులకు 4 యుగములు. దేవతల 12,000 సంవత్సరములలో మానవులకు కృతయుగము 10/4 వంతు, మానవుల త్రేతాయుగము దేవతల 12,000 సంవత్సరాలలో 3వ వంతు, ద్వాపర యుగము దేవతల 12,000 సంవత్సరములలో 2వ వంతు, అంటే 10/2 వంతు.
10 లెక్కించుకున్నప్పుడు అందులో 2వ వంతుకి ఎన్ని వస్తాయో అన్ని సంవత్సరములు ద్వాపరయుగంగా ఉంటుంది మానవులకు. ఇక కలియుగము దేవతలకు ఉన్నటువంటి 12,000 సంవత్సరములలో 10 వంతుల్లో 1 వంతు మాత్రమే ఉంటుంది. ఈ 4 యుగములు వరుసగా దేవతల సంవత్సరాలలో 4,800 సంవత్సరములు కృతయుగము. దీనినే మనం సత్యయుగం అని అంటాం. ఎన్ని 4,800 సంవత్సరములు. త్రేతాయుగము 3,600 సంవత్సరములు దేవతలో ఉన్నటువంటి 12,000 సంవత్సరాలలో. ద్వాపరయుగము 12,000 సంవత్సరములు, కలియుగము 6,000 సంవత్సరములు. ఇంకోసారి చెబుతున్నాను, దేవతలకు ఉన్నటువంటి 12,000 సంవత్సరములలో మానవులకు ఉన్నటువంటి కృతయుగ కాలము 4,800 సంవత్సరములు, త్రేతాయుగము 3,600 సంవత్సరములు, ద్వాపరయుగము 2,400 సంవత్సరములు, కలియుగము 1,200 సంవత్సరములు. దేవతలకున్న సంవత్సరాలు ఇవి. వీటిని దేవ సంవత్సరములు అని అంటారు. వీటిని మనం 360తో హెచ్చవేస్తే మనకు మానవ సంవత్సరాలు వస్తాయి. శుకఋషి అనగా మానవుల కృతయుగానికి ఉండే మానవ సంవత్సరములు 17,28,000 సంవత్సరములు, త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 8,064 8,64,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు. ఇక కలియుగానికి 4,32,000 మానవ సంవత్సరాలు. పుత్ర, కృతయుగానికి ముఖ్యమైనది తపస్సు, త్రేతాయుగానికి ముఖ్యమైనది శ్రేష్టమైన జ్ఞానము, ద్వాపర యుగములో శ్రేష్టమైనది యజ్ఞము. ఇక కలియుగములో దోషాచరణములు స్వభావంగా ఉంటాయి. కలియుగములో ధర్మము ఒక్క పాదంతో నడిచేందుకు కూడా కష్టపడుతుంది. పుత్ర, కృత యుగము లేదా సత్యయుగం నుండి కలియుగానికి వస్తే ధర్మము, న్యాయము మారుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి. అలాగే మానవుడికి సత్యయుగం నుంచి కలియుగానికి వస్తూ ఉంటే ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, శరీర దారుఢ్యం కూడా తగ్గుతూ వస్తుంది. ఇలా మానవుల యొక్క 4 యుగములు కలిసి దేవతలకు ఒక యుగం, దీనినే మహాయుగం అంటాం. ఇలాంటి దేవతల మహాయుగాలు 100 అయితే, ఇలాంటి దేవతల మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అంటే దేవతల 1000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అంటే మానవులకి ఈ 1000 యుగాలకి 4,000 యుగాలు అవుతాయి కదా. అలాంటివి కలిపి ఒక 1000 యుగాలు అవుతున్నాయి దేవతలకు. ఈ 1000 దేవతల యుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. మళ్ళా ఇలాంటి దేవతల 1000 యుగాల కాలము ఆ బ్రహ్మదేవునికి ఒక రాత్రి అవుతుంది. అంటే 2,000 దేవతల యుగాలు, అంటే మానవుల యొక్క దివ్యయుగాలు బ్రహ్మదేవునికి అహోరాత్రముగా అవుతుంది. అంటే రాత్రి అవగానే బ్రహ్మదేవుడు మరలా ఉదయాన్నే సృష్టి కార్యం చేస్తాడు. బ్రహ్మ సృష్టికి ఉపక్రమించినాడు. బ్రహ్మ నుంచి అంటే బ్రహ్మతత్వం నుండి మహత్తు, గర్వము, మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము,
భూమి. మరొకసారి విన్ను ఆయన. మహత్తు, మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి కూడుకున్న ఈ 7 బ్రహ్మతత్వం నుండి మొదలవుతాయి. అంటే ఇక్కడ మనకి కనిపించే 7 మహత్తు, మనస్సు, అగ్ని, వాయువు, భూమి, జలము, ఆకాశము ఇవన్నీ కూడా బ్రహ్మతత్వం నుండి మొదట మహత్వంగా పుడుతుంది. మొదటగా బ్రహ్మ నుంచి బ్రహ్మతత్వం పుట్టగానే ఆ బ్రహ్మతత్వము నుండి మనస్సు పుడుతుంది. మనస్సు నుంచి ఆకాశం పుడుతుంది. ఆ ఆకాశం నుంచి వాయువు పుడుతుంది. వాయువు నుంచి పుట్టేది అగ్ని. అగ్ని నుంచి పుట్టేది జలము. జలము నుంచి పుట్టేది పృథ్వీ అంటే భూమి. ఇది బ్రహ్మం. ఆకాశము శబ్దం వలన, వాయువు స్పర్శ వలన, తేజస్సు రూపం వలన, జలము రసం వలన, పృథ్వీ గంధం వలన ఏర్పడతాయి అని సుఖబ్రహ్మకు అడుగగా వ్యాసమునిందుల వారు చెప్పారు అని ధర్మరాజుకు చెప్పాడు భీష్మాచార్య పండితుడు. జై శ్రీమన్నారాయణ.